హలో అండి, ఈరోజు మనము ఆలుగడ్డ ఫ్రై చేసుకుందామా. ఆలుగడ్డ ఫ్రైకి ఒక 3 తీసుకున్నానండి, అంటే ½ కేజీలోపు అనమాట. 3 ఆలుగడ్డ తీసుకొని దాన్ని ఒక 2 విజిల్స్ రానిచ్చేసి తోలు తీసి పక్కన పెట్టుకుందాం. అదే ఆలు ఫ్రైలోకి 2 ఆనియన్ కానీ 3 ఆనియన్ కానీ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకుందామండి. ఒక 3 మిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ కారం, ఇవి కావాల్సినవి. కొంచెం ధనియాల పొడి. అయితే ఇప్పుడు మనం ఆలుగడ్డ ఫ్రైకి పెట్టుకున్నామండి. ఆలుగడ్డ ఉడికిపోయింది, ఇలా పొట్టు తీసి పెట్టేసుకున్నాను. దీన్ని మనం 4 పీసెస్ చేసుకోవచ్చు. పెద్దగా ఉండాలి ముక్కలంటే 2 పీసెస్ చేసుకోవచ్చు. సో మనం 4 చేసుకుందామా. ఇప్పుడు పోపు పెట్టుకున్నాము, తాలింపు పెట్టుకున్నాము. ఆలుగడ్డకి ఒకటిన్నర స్పూన్ ఆయిల్, అంటే ఇదండి చిన్నది. అట్లనే 1 స్పూను పోపు తీసి, ఈ ఆలుగడ్డ మీద దీన్ని 4 పీసెస్ అయిపోయింది. స్విమ్ చాలామందికి వంట చేయాలంటే అబ్బా అంటారు కదా, కానీ నాకు వంట అంటే చాలా ఇష్టం, బాగా చేస్తా. దాంట్లో మనం 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, 2 ఆనియన్స్, ఒక 3 మిర్చి, ఒక 2-3 వెల్లుల్లి కలపాలండి. ఆనియన్స్ కొంచెం మెత్తగా కావాలంటే లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుందాం. అదేవిధంగా దాంట్లో పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని అది గోల్డ్ కలర్ ఆనియన్స్ రాగానే ఆలుగడ్డ తీస్తే అంటుంది కదా. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యింది, బాగా వేడింది. దాంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంది. మనం దీంట్లో అల్లం, 2 లవంగాలు, చిన్నపాయ, కొద్దిగా కొబ్బరి ముక్క, ఇది దీంట్లో వేసేసుకున్నాను. దీంట్లో వేసుకుని నేను చేసుకున్నాను. దీన్ని వేసేసుకున్నానండి. కొబ్బరి, అల్లము, చిన్నపాయలు, 2 లవంగాలు వేసి జస్ట్ పొడిలా చేసుకున్నాం. అప్పుడు దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆలుగడ్డ తీసి దీన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు పెద్ద పీసెస్ ఉంటే వేగిలోపు కొంచెం ఏమి సైజ్ అయినా వస్తాయి, లేకపోతే మొత్తం ముద్దగా అయినా కూడా బాగోదు కదండి. ఇలా చేసుకొని దాన్ని ఎగరేద్దాం. ఇట్లా చూడటానికి పెద్ద పీసులు అయితే
బాగుంటుంది నంచుకోవడానికి పప్పులో కదా. దీంట్లో కొంచెం గరం మసాలా లైట్గా అంతా చాలు. ఆలుగడ్డల మసాలా బాగా వేగిన తర్వాత కొంచెం ఇట్లా ఎగరేసుకున్నాం అనుకోండి, అన్ని పీసెస్కి మసాలా పడుతుంది. మూత పెట్టేద్దాం 1 మినిట్. కొద్దిగా కారం వేసుకుందామండి. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్య మా సీతారామయ్య. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా స్వామి బంటి నువ్వేలే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకున్నామండి. చూసారా, ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.